దేశమంతా పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతుంటే ఆ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాంకులు ఏటీఎంల చుట్టూ తిరిగే పని లేదు. దర్జాగా ఊర్లోనే ఉంటూ కావలసినవన్నీ కొనుక్కుంటున్నారు. క్యాష్లెస్ లావాదేవీలతో దేశంలోనే రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుంది? వీరికి చిల్లర కష్టాలు ఎలా తీరాయో చూద్దాం. 100% ఇంకుడు గుంతలు, హరితహారంలో రికార్డు బ్రేక్, స్వచ్ఛ తెలంగాణలో ఆదర్శం, ఇంటింటికి సోలార్ పవర్. ఇప్పుడు క్యాష్లెస్ విధానంతో మరో రికార్డ్ బ్రేక్ చేసింది సిద్దిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్. ఈ గ్రామాన్నే మంత్రి హరీష్ రావు దత్తత తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా ఆందోళన పడుతుంటే ఈ గ్రామంలోని ప్రజలు మాత్రం డిజిటల్ మనీతో తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పుడీ గ్రామం దేశంలోనే రెండో డిజిటల్ విలేజ్ గా గుర్తింపు సంపాదించింది. 100% నగదు రహిత లావాదేవీలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఇబ్రహీంపూర్ విలేజ్. ఇబ్రహీంపూర్ విలేజ్ సిద్దిపేట జిల్లాలోని మామూలు గ్రామం. జనాభా 1200. ఊరు మొత్తంలో 260 ఇళ్లే. కాలంతో పోటీ పడుతూ అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. గ్రామస్తులంతా కలిసికట్టుగా సర్కార్ అమలు చేసే సంక్షేమ పథకాలను 100% ఉపయోగించుకుంటున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా కలిసికట్టుగా గ్రామాన్ని డెవలప్ చేస్తున్నారు ప్రజలు. ఇబ్రహీంపూర్ విలేజ్ ఇప్పుడిప్పుడే టెక్నాలజీ వైపు అడుగులేస్తోంది. ఇప్పటికే ఈ గ్రామం సర్కార్ అమలు చేసిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలను 100% సక్సెస్ చేసింది. గ్రామంలో 100% ఇంకుడు గుంతలు తవ్వారు. హరితహారంలో భాగంగా 2 లక్షల చెట్లు నాటారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకున్నారు. కరెంటు కోతలు లేకుండా అందరూ సోలార్ పవర్ ను 100% యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ మనీలోనూ రికార్డ్ క్రియేట్ చేశారని ప్రశంసించారు మంత్రి హరీష్ రావు. క్యాష్లెస్ దాంట్లో కూడా యావత్ తెలంగాణకు మీరు ఆదర్శంగా నిలబడ్డారు. మన సిద్దిపేట అందరికీ మీరు స్ఫూర్తినిచ్చిండ్రు. మీకు హృదయపూర్వకంగా అభినందనలు. అయితే ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. అన్ని గ్రామాల కంటే మొదలు మన గ్రామానికి వచ్చి ఇంటింటికి కార్డు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఈ ఊర్లో ప్రతి 18 ఏళ్లు దాటిన యువతులకు మీరు కార్డు ఇచ్చి ఒక క్యాష్లెస్ గ్రామంగా ఇబ్రాహీంపూర్ గ్రామాన్ని చేసినందుకు మీకు ధన్యవాదాలు. నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన రాష్ట్ర సర్కార్ నగదు రహిత లావాదేవీలపై అవేర్నెస్ కల్పించింది. సిద్దిపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రకటించింది ప్రభుత్వం. అవేర్నెస్ క్యాంపులతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు మంత్రి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు. ఇబ్రహీంపూర్లోని ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు తెరిచి అందరికీ రూపీ కార్డులను అందించారు అధికారులు. గ్రామంలోని అన్ని దుకాణాలు, రేషన్ షాపులు, పాల కేంద్రాలు, వాటర్ ప్లాంట్ల వద్ద స్వైప్ మిషన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఇబ్రహీంపూర్లోని రేషన్ షాప్ వద్ద ఉన్నాము. ఈ రేషన్ షాప్ వద్ద కూడా స్వైప్ మిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న ఈ కార్డు హోల్డర్లకు కూడా ఈ స్వైప్ మిషన్ ద్వారానే ఇక్కడ రేషన్ సరుకులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకైతే చాలా ఇబ్బంది ఉంటుండే, చిల్లర దొరకతలేవు కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు ఈ స్వైపింగ్ మిషన్తో మాకు ఈజీ అయిపోయింది సార్. వాళ్ళకు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నట్టయితే, పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ కొడుకులను కానీ బిడ్డను కానీ రమ్మంటున్నాము. వాళ్ళ ద్వారా ఇది చేపిస్తున్నాము. ఎందుకంటే ఇంట్లో పైసలు కొట్టుకోవచ్చు, రూపాయలు కొట్టుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈజీ అయింది సార్. మా దగ్గర 312 రేషన్ కార్డ్స్ ఉన్నాయి సార్. చిల్లర సమస్య ఇబ్బంది లేకుంటున్నది. ఈ కార్డు ద్వారా ఎక్కడికైనా కానీ మన కార్డు ద్వారా తీసుకుంటున్నాం కాబట్టి చిల్లర సమయానికి ఇట్లా ఇబ్బంది లేకుంటున్నది. చాలా ఈజీగా ఉంది సార్. యూనిటీ ఇబ్రహీంపూర్ గ్రామస్తుల ప్రత్యేకత. ఏ నిర్ణయాన్నైనా అందరూ కలిసి ఆచరణలో పెడతారు. ఇంకుడు గుంతలు, హరితహారాల సక్సెస్ తో దేశం దృష్టిని ఆకర్షించిన ఇబ్రహీంపూర్ ఇప్పుడు నగదు రహిత లావాదేవీలతో చిల్లర నోట్ల సమస్యను అధిగమిస్తోంది. గ్రామంలోని కిరాణం షాపుల్లో కూడా గ్రామస్తులు స్వైప్ మిషన్ ద్వారానే నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇబ్రహీంపూర్లోనే ఒక కిరాణం షాప్ వద్ద ఉన్నాము. ఈ కిరాణం షాప్లో కూడా ఈ స్వైపింగ్ మిషన్ ద్వారానే ఇక్కడ ఈ కొనుగోలుకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న ఈ షాప్కి సంబంధించిన యజమానిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఈ కార్డు మీకు ఎప్పుడు ఇచ్చారు, ఎప్పటి నుండి దీన్ని వాడుతారు? మాకు నిన్ననే ఇచ్చారు మిషన్ మిషన్ కార్డు ఇవన్నీ ఇచ్చారు. ప్రతి ఒక్కటి బిస్కెట్ ప్యాకెట్ కానీ, కోడిగుళ్ళు కానీ, వేరే కిరాణంలో రవ్వ కానీ ఏది కానీ ½ కిలో తీసుకున్నా, రూపాయి వస్తువు తీసుకున్నా ఈ మొబైల్ ద్వారానే జరుగుతుంది. గ్రామంలోనే కాదు
గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు కూడా స్వైప్ మిషన్ ఉపయోగిస్తున్నారు. ఊర్లోని 10 ఆటోల్లో స్వైప్ మిషన్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు డెబిట్ కార్డు ద్వారానే రవాణా ఛార్జీలు చెల్లిస్తున్నారు గ్రామస్తులు. ఫిల్టర్ వాటర్ కొనడానికి కూడా డెబిట్ కార్డులనే వాడుతున్నారు. విలేజ్ లోని ప్రజలకు ఇంటింటికి తిరిగే కార్డు ఉపయోగించడం ద్వారా కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తున్నారు యూత్. మా గ్రామంలో వాటర్ ప్లాంట్కి సంబంధించి మేము మిషన్ తీసుకొచ్చుకున్నాం, స్కైప్ మిషన్ తీసుకొచ్చుకున్నాం. దానిలోనే ఏటీఎం కార్డు తీసుకొచ్చి వాళ్ళు ఈ కార్డు తోటి రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందుకేమో మేము పైసలు ఇస్తే రిసిప్ట్ ఇచ్చి మేము అప్పుడు రిసిప్ట్ చేసినప్పుడు ఛార్జ్ చేసేవాళ్ళం ఒక్కోసారి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్కైప్ మిషన్ పెట్టిన నుంచి 3 days నుంచి మేము కార్డు ద్వారానే కంపల్సరీ రీఛార్జ్ చేయడం జరుగుతుంది. రోజు పర్ డే 2 cans తీసుకుపోవచ్చు, 1 can తీసుకుపోవచ్చు. అదేవిధంగా ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా లావాదేవీలు కార్డు ద్వారానే జరుగుతున్నాయి. రేషన్ షాప్ కానీ, కిరాణా షాపులలో కానీ, ఇంకా వచ్చే బిల్లులు అంటే మన డైరీ మిల్క్ సంబంధించి దానికి కూడా మేము స్వైపింగ్ మిషన్ తెచ్చుకోవడం జరిగింది. గిర్నీలకు కానీ, హోటల్కు, ప్రతిదానికి మేము చిన్న డబ్బా వాడు రోజు 100 రూపాయలు అమ్ముకున్నా కానీ సరే అక్కడ కూడా స్వైపింగ్ మిషన్ ఏర్పాటు చేసినాం. దాదాపుగా ఈ నెల రోజులల్లో పరిపూర్ణంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్డు వాడి దాని లాభాలు, దానికి వాళ్ళకి ఎంత సౌకర్యంగా ఉంటుందని కూడా తెలుసుకునే విధంగా ఇంకా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. పెద్దలకే కాకుండా మైనర్లకు అకౌంట్స్ ఇచ్చారు బ్యాంక్ అధికారులు. దీంతో 100% బ్యాంకు ఖాతాలు ఉన్న గ్రామంగా రికార్డుకెక్కింది ఇబ్రహీంపూర్. గ్రామంలో మొత్తం 12 స్వైప్ మిషన్లు ఏర్పాటు చేశారు. గ్రామంలోని కిరాణం షాపు, టిఫిన్ సెంటర్, పిండి గిర్నీ, వాటర్ ప్లాంట్, రేషన్ షాప్, మహిళా సంఘం, గ్రామ పంచాయతీ, పాల కేంద్రం, ఆటోల్లో వీటిని ఏర్పాటు చేశారు. స్వైప్ మిషన్లకు మొబైల్ ఫోన్లను అనుసంధానం చేశారు. స్వైప్ మిషన్ ద్వారా కొనుగోలు చేస్తే విత్డ్రా వివరాలు మొబైల్ కి మెసేజ్ వస్తుంది.